ఈరోజు నేను చేసిన వంట అండి బాగా తలనొప్పిగా ఉంది అయినా చేశాను. క్యాప్సికమ్ పాటోళ్ళి ఇది నేను ఇదివరకు ఒకసారి చూపించాను కూడా తయారీ విధానం. అయితే శనగపప్పు నానబెట్టుకోవాలండి పొద్దున్నే లేవగానే. నానుతుంది బాగా. శనగలు ఉన్నా ఓకే. అయితే శనగలు ఎవరైనా పేరెంటానికి ఇచ్చినవైనా మనమైనా నానబెట్టుకోవచ్చు. ఇది మిక్సీ చేసుకుని మరీ పేస్ట్లా కాకుండా ఒక ఉల్లిపాయ సన్నగా, 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మినపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేయించుకుని ఒక పావు కేజీ క్యాప్సికమ్కి ఒక కప్పుతో ఈ శనగపప్పు నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పు ఇదంతా ముద్దంతా వేసేసి సగ వేగనేమస్తూ ఉండాలి. నాన్ స్టిక్లో బాగా వేగుతుంది. క్యాప్సికమ్ లైట్గా ఉప్పేసి ఇంకో దాంట్లో మగ్గనివ్వాలి. ఇది వేగగానే ఇది వేసేసేయడం చాలా రుచిగా ఉంటుంది. ఇదేమో మెంతి మజ్జిగ చేశానండి. ఉంటాను.